కోరిన కోర్కెలను నెరవేర్చే సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినాన్ని జిల్లా వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు శివుడి కుమారుడు సుబ్రహ్మణ్య స్వామికి పూజలు, అభిషేకాలు జరిపి పండ్లు, పాలు సమర్పించారు. రాజమహేంద్రవరంలోని కోరుకొండ రోడ్లోని శ్రీ వల్లీ దేవసేన సమేత నాగబంధ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వద్ద స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజాము నుండి బారులు తీరారు. దీంతో కోరుకొండ రోడ్లో ట్రాఫిక్కు దారి మళ్లించారు. ఆలయ చైర్మన్ ప్రసాద్, ఆనువంశిక ధర్మకర్తలు ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, శ్రీనివాస్ భక్తుల సౌకర్యార్థం తగిన ఏర్పాట్లు చేశారు. దీంతో కోరుకొండ రోడ్లో ట్రాఫిక్ను దారి మళ్లించారు. రాజమహేంద్రవరంలోని ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారు. రాజానగరం శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్నారు. అలాగే బత్తుల బలరామకృష్ణ రాజానగరం గ్రామంలోని శ్రీ 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 సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, కోరుకొండ గ్రామంలోని శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్నారు. మున్సిపాలిటీగా ఏర్పడి 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిడదవోలు చరిత్ర చాటేలా నేటి నుంచి 28వ తేదీ వరకు డైమండ్ జూబ్లీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకలను తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు, మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ, స్థానిక ఎమ్మెల్యే, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, పలువురు ప్రజాప్రతినిధులు హాజరవుతారు. ఈ సందర్భంగా 131 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. నిడదవోలు అభివృద్ధిలో భాగస్వాములైన వారిని, నిడదవోలు ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన పలువురికి ఘన సన్మానం చేస్తారు. మున్సిపాలిటీ ఏర్పడ్డప్పటి నుండి నేటి వరకు పురపాలక సంఘంలో విధులు నిర్వర్తించిన చైర్మన్, కౌన్సిలర్లను కూడా ఘనంగా సత్కరించనున్నారు. డైమండ్ జూబ్లీ వేడుకలో భాగంగా ఐ లవ్ నిడదవోలు సెంటర్ దగ్గర ప్రతిరోజు సాయంత్రం 5 నుండి రాత్రి 10 గంటల వరకు ఫుడ్ ఫెస్టివల్, ఫ్లవర్ షో, విద్యార్థులకు డ్యాన్స్, క్విజ్, డ్రాయింగ్ కాంపిటీషన్స్, జానపద కళల ప్రదర్శన తదితర వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సాంస్కృతిక శాఖ సంచాలకులు రేగుళ్ల మల్లికార్జునరావు రచించిన నిడదవోలు చరిత్రకు సంబంధించిన పుస్తకం అతిథుల చేతుల మీదుగా ఆవిష్కరించనున్నారు. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ బోటనీ విభాగం ఆధ్వర్యంలో యూనివర్సిటీలోని ఎన్టీఆర్ కన్వెన్షన్ సెంటర్ వెనుక బొటానికల్ గార్డెన్ను పునరుద్ధరిస్తూ వీసీ ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ మొక్కలు నాటారు. అలాగే ఆర్కిటెక్ట్ కె విజయనాథ్, హిందీ, తెలుగు అనువాదకులు డాక్టర్ గణేష్ రామ్ అనువేది హాజరై మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ నన్నయ్య విశ్వవిద్యాలయాన్ని నందనవనం చేయడానికి కృషి చేస్తున్నామని, దీనిలో భాగంగా అన్ని ఆయుర్వేద మొక్కలు, అరుదైన జాతి మొక్కలు ఇక్కడ నాటి బొటానికల్ గార్డెన్ను పునరుద్ధరిస్తామని తెలియజేశారు. యూనివర్సిటీలోని బోటనీ విద్యార్థులంతా మొక్కలు నాటి పర్యవేక్షిస్తారని, విశ్వవిద్యాలయంలోని విద్యార్థులు, అధ్యాపకులు దీనిలో భాగస్వామ్యం కావాలన్నారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయం తరపున వీసీ విద్యార్థులు డాక్టర్ గణేష్ను సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ బోటనీ విభాగ అధ్యాపకులు డాక్టర్ వి పద్మావతి, డి స్పందన, జెడ్ లోకేశ్వరి తదితరులు పాల్గొన్నారు.